మండపేటలో క్రైస్తవ విశ్వాసులు ఈస్టర్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బైబిల్ చరిత్ర ప్రకారం క్రీస్తు శిలువ వేయబడిన అనంతరం పునరుత్థానుడైన రోజుగా ఈస్టర్ను భావిస్తారు. అదే క్రమంలో తమ కుటుంబీకులు సైతం ఆశీర్వదించబడాలని ఆశిస్తూ క్రైస్తవులు సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా తమ ఆత్మీయుల సమాధుల వద్దకు వచ్చి వాటిని శుభ్రపరచడంతో పాటు కొవ్వొత్తులు వెలిగించి పూలతో అలంకరించారు. స్థానికులకు మిఠాయిలు పంచి దివంగతులైన తమ ఆత్మీయులను స్మరించుకున్నారు. అనంతరం చర్చిల్లో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. గత 40 రోజులుగా ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు చర్చిల వద్ద జరిగిన సామూహిక భోజనాల కార్యక్రమం ద్వారా దీక్షలు విరమించారు. కాగా పుర అధికారులు సమాధుల వద్ద ప్రత్యేక పారిశుధ్యం నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశారు. దినమున పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రాముఖ్యముగా క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరికి, క్రీస్తునందు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పునరుద్ధాన దినము అనగా ఈస్టర్ దినము అనగా చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ యొక్క లోకములో జన్మించి 33.5 సంవత్సరాల కాలము అనగా 3.5 సంవత్సరాల కాలము ఆ యొక్క పరలోకపు తండ్రి తనకు అప్పచెప్పినటువంటి కార్యమును నెరవేర్చి మన యొక్క పాపముల గురించి ఆయన సిలువలో తన యొక్క యవ్వన రక్తమును ఆయన చిందించి మరణించి ఈ యొక్క దినమున పునరుద్ధానుడై తిరిగి లేచినందుకు వలన ఈ యొక్క ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినందు వలన మనం ప్రతి ఒక్కరము కూడా ఈ యొక్క దినమున మరి దేవుని యొక్క పరిచర్య చేయడానికి మనం ముందుకు సాగుతున్నామనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ మరి ఈ యొక్క దినము ప్రతి ఒక్కరు కూడా ఇంకా దేవునిలో ప్రతి ఒక్కరు కూడా ఎదిగేటువంటి బిడ్డలుగా ఉండి మరి నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలుగా, ఎందువలనంటే మరి ఆయన రెండవ రాకడ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క కడబోర మ్రోగగానే ప్రతి ఒక్కరూ కూడా ఆయన వెంబడించి ఆ యొక్క మధ్యాకాశములో మరి తీర్పు సమయంలో ప్రతి ఒక్కరూ తీర్పు పొందవలసినటువంటి బిడ్డలుగా ఉన్నాము కనుక ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందుకుని దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరూ నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా మనం అందరం ఉండాలని ప్రభు యొక్క మాట ద్వారా తెలియపరుస్తూ అందరికీ ప్రభువు చనిపోక మునుపు నేను శ్రమకు గురయ్యి 3వ దినాన లేస్తానని చెప్పి సిలువ వేయబడిన తర్వాత చనిపోయి శుక్రవారం నాడు ఆదివారం ఉదయం 4 గంటలకు లేచాడనే సమాచారం మరియా, సలోమి, వేరొక మరియా తన శిష్యులకు తెలియచేయగా వారు వచ్చి సమాధిలో ప్రభు యొక్క దేహమును సిద్ధపరచడానికి సుగంధ ద్రవ్యాలతో వచ్చి నాటి క్రమము చొప్పున రాజులకు, యాజకులకు సుగంధ ద్రవ్యాలను పూసి వారి దేహాన్ని పదిలిపరచడం
ఇశ్రాయేళ్ల జీవితంలో ఆనవాయితీ. ఆ ఆనవాయితీని జరిగించడానికి ఉదయం 4 గంటలకు స్త్రీలు మరియా, సలోమి, వేరొక మరియా వెళ్ళి చూసినప్పుడు ఇద్దరు పడుచువారు ఆయన లేచాడనే సత్యాన్ని చెప్పారు. వారు దేవుని దూతలు. ఈ విషయాన్ని శిష్యులకు వారు తెలియచేసి ఈ కార్యక్రమం జరిగించుకున్నట్టు వలన నాటి నుండి నేటి వరకు ఇది సమాధుల పండుగగా తెలియచేయటం జరుగుతుంది. వారు చేసిన ఆ విశ్వాస ప్రక్రియ వారిని గొప్ప ఆశీర్వాదంలోనికి, శాశ్వత జీవంలోనికి నడిపించింది. కనుక నాటి నుండి నేటి వరకును ఇలాగూ జరిగించుకునటము క్రైస్తవ విశ్వాసం, దీని యొక్క మూల విషయం. అందును బట్టి ప్రభు వారికి నా వందనాలను తెలియజేస్తూ నా మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. వందనాలు.